దేవుని బిడ్డలారా, దైవజనంగమా, వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేసిన సహోదరికి ప్రభు యొక్క నామమున వందనాలు. అదే విధముగా వాక్య భాగములోనికి మనము సాగిపోతూ ఉన్నాం. సర్వోన్నతమైన దేవుడు ఈరోజు ఒక చిన్న అంశము మీద మాట్లాడాలని ప్రేరేపణ కలిగి మరి ఈరోజు వాక్య భాగాన్ని నేను సిద్ధపడడం జరిగింది. మరి చక్కటి వాక్య భాగం ఇది ప్రతి వారి జీవితంలో ఉండే అంశము. ఈ అంశము ఏంటి? కొత్తగా ఉన్నది ఏంటి? ఇటువంటి వర్తమానాన్ని దైవజనుడు ఎన్నుకున్నాడు. ఈ అంశము పేరింటేనే చాలా చిత్రముగా ఉన్నదే అనుకోవచ్చు. మరి అనేక మార్లు మాట్లాడుతూ ఉన్నాము కొన్ని అంశాలు నిమిత్తమై. దీర్ఘాయువు కొరకు, పిల్లలు ఆశీర్వాదము కొరకు, దేవుడు ప్రేమిస్తే, దేవుడు ఆదరిస్తే, దేవుడే కోపమిస్తే, నిజమైన భక్తులు, ఇలా అనేక రకమైనటువంటి అంశముల మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అవునా కదా? మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రభువు ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయములో చక్కటి అంశము, ఈ అంశము మీరు వింటూ ఉండగా మీకు ఒక కొత్తదనం కలగాలి. పరిశుద్ధ గ్రంథములో ఈ అంశము నిమిత్తమై మరి చాలా చోట్ల రాయబడి ఉన్నది. అయితే చాలా తక్కువ మంది ఈ అంశాన్ని ఎంచుకుంటారు. ఎందుకని ఈ అంశాన్ని తక్కువ మంది ఎంచుకుంటారంటే, అయ్యో ఏంటండి పాస్టర్ గారు ఇటువంటి అంశాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అంశము నీలో ఉన్న ఒక క్రియ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా ఇది? ఒక క్రియ. నీలో, నాలో, సంఘములో, కుటుంబములో, దేశములో, రాజుల మధ్యన, అధికారుల మధ్యన, దీనుల మధ్యన, పేదల మధ్యన, ధనికుల మధ్యన, అతి గొప్పవారి మధ్యన, సమస్తము సర్వజన మానవులలో ఇది మిళితమైపోయి ఉన్న ఒక చిన్న అంశం. ఏమై ఉంటుంది? అది చిన్న అంశంగా లేదు, చాలా పెద్దది. ఈ అంశము, ఈరోజు అంశము ఏంటి అంటే వాక్య భాగపు అంశము ముద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈరోజు వాక్య భాగపు అంశము? ముద్దు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కిస్. ఈరోజు ముద్దు కొరకై, ఏంటమ్మా? ఈ యొక్క ముద్దు కొరకై మరి వాక్య భాగాన్ని ఎంచుకుని ఉన్నాను. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి ప్రభు సన్నిధిలో మీరు తెలుసుకోవాల్సిన విషయములు కొన్ని తెలియజేస్తాను. మరి ప్రభువు ఈ వాక్య భాగంలో ముందుకు నడిపించును గాక. సాగిపోదాం. మొదటిగా రూతు 1వ అధ్యాయము 8, 9 వచనములను చదవండి అమ్మా. చదవాలి. మొదటిగా రూతు 1వ అధ్యాయము 8, 9 వచనాలు చదవలసినదిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అమ్మా మైక్ తీసుకుని చదవండి అమ్మా. నయోమి తన ఇద్దరు కోడల్ని చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మీరు మీ తల్లిదండ్రుల ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను నా ఎడలను మీరు దయ చూపునట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కరినిగా పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మదినందుకున్నట్లు
ఏంటమ్మా? తన ఇంట నెమ్మది నొందునట్లు తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును కాక అని యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనిను. వారిని ముద్దు పెట్టుకొనిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము అనేక మంది బిడ్డలకి తెలుసు. ఎవరి కొరకు? రూతు కొరకు. రూతు యొక్క తోడుకోడలు అంటారు కదా, ఓర్పా కొరకు, వీరి అత్తగారైనటువంటి నయోమి కొరకు. తెలిసిందే కదా. వీరు ఒక పట్టణానికి వెళ్ళారు రొట్టెల వ్యాపారం చేయడానికి. నయోమి భర్త ఎవరమ్మా? అలిమెలేకు యొక్క భార్య నయోమి. వారికి కలిగిన సంతానం 2 కుమారులు. అయితే వీరు ఎక్కడికి వెళ్ళారు అమ్మా? బెత్లెహేము నుండి మోయోబు పట్టణానికి వెళ్ళారు. మోయోబుల యొక్క కుమార్తెలను వివాహము చేసుకున్నారు కుమారులకి. అలీమెలెకు మరణించి ఉన్నారు. తర్వాత కుమారులు కూడా మరణించి ఉన్నారు. అయితే అత్తయ్య అయినటువంటి నయోమి తన కోడల్ని తీసుకుని తన సొంత ఊరైనటువంటి బెత్లెహేముపురం వెళ్ళడానికి సిద్ధపడి ఆమె తిరిగి వెళ్ళిపోవడానికి ఆశ కలిగింది. ఎందుకంటే భర్తని కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది. నయోమికి ఇప్పుడు ఎవరున్నారు? మిగిలిన వారు కోడళ్ళు మాత్రమే ఉన్నారు. పెద్ద కోడలుగా ఓర్ప, రెండవ కోడలుగా ఓర్ప, రూతు. అయితే దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ యొక్క సమయంలో మనం చూడవలసిన విషయం ఏంటి అంటే, నయోమి అంటూ ఉన్నది కోడళ్ళతో ఏమని? ఇదిగో మీరు నాతో రావడానికి మరి అవసరము లేదు, కానీ నేను మళ్ళీ మీకు వివాహాలు చేయడానికి నా యొక్క కుమారులు లేరు. అలాగాని మీకు నేను నన్ను కూడబెట్టుకుని తీసుకుని పోయి నాతో పాటు మిమ్మల్ని నేను ఉంచుకోలేను, కానీ మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. ఏంటమ్మా? మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు తిరిగి వెళ్ళండి. వెళ్ళి మీరు వివాహాలు చేసుకుని మీ జీవితాన్ని సంతోషముగా మీరు సాగించండి. నేనైతే నా సొంత ఊరైనటువంటి పట్టణానికి నేను తిరిగి వెళ్ళిపోతున్నానని వారికి మంచి మాటలు చెబుతూ, ఎవరివిడా? అత్తగారైనటువంటి నయోమి మరి చక్కటి మాటలను చెబుతూ వారికి ఏం చెబుతుందంటే, సాగనంపాలని, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీరు మీ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళండి అని చెప్పి అత్తగారు చెబుతూ వారికి ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటూ వీడ్కోలు తెలియజేస్తుంది. మీరు వెళ్ళండి అమ్మా, నేను నా దారిన నేను వెళ్ళిపోతాను, మీరు మీ దారిన, అనగా మీ తల్లిదండ్రులు మీ దేశములకు మీరు వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని మీరు సంతోషంగా జీవించండి అని నయోమి ఏం చేస్తుందో తెలుసా? ముద్దు పెట్టుకుంటుంది. ఎవరిని? కోడల్ని ముద్దు పెట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఇది ఎటువంటి ముద్దు అమ్మా? చెప్పాలి, చాలా కొన్ని రకాలు కలిగిన ముద్దులు వస్తాయి ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న ముద్దులు. ఇవి లోకానుసారమైన జీవితంలో కలిగిన ముద్దు కాదు. ఆశతోనూ అవకాశముతోనూ అవసరం కోసమో పెట్టే ముద్దు కాదు. నయోమి ఏం చేస్తుందంటే, తన కోడలని చూసి వీరి జీవితము ఇటు రీతిలో నాతో పాటుగా ముగిసిపోకూడదు. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు, వయసులో ఉన్న బిడ్డలు, వీరు మళ్ళీ వివాహాలు చేసుకుని వీరి జీవితాన్ని ముందుకు సాగించాలి అని ఒక ముఖ్య ఉద్దేశము కలిగి తన కోడల్ని కుమార్తెల దృష్టిలో చూసి, అవునా కదా? ఈరోజు చాలామంది అత్తగారులు కోడలని కూతురుల వల్ల చూడగలరా? చూడలేరు. మరి పోనీ కోడలు అత్తగారిని తల్లిలా చూడగలదా? చూడలేరు. కానీ ఇక్కడ నయోమి ఏం చేస్తుందంటే, ఒక కూతురుల వలె బాధ్యతను స్వీకరించింది. మీ జీవితము బాగుపడాలి, నా జీవితంలాగా మోడిగా మీకు మిగిలిపోకూడదు, మీ జీవితంలో సంతోషము కలిగి ఉండాలని ఒక ముద్దు పెట్టుకుంటుంది. అదే ముద్దు బాధ్యత కలిగిన ముద్దు. ఏ ముద్దు ఇది? బాధ్యతతో కూడిన ముద్దు. ఈ రోజున మరి అత్తగారుల విషయం చెప్పుకొద్దాం. మొదటిగా ఏ అత్త అయినా సరే తన కోడల్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకోగలిగే బాధ్యత కానీ ప్రేమ కానీ కలిగి ఉన్నారా?
పోని ఒక కోడలు ఒక అత్తగారిని పరిగెట్టుకుని వెళ్ళి హత్తుకుని ముద్దాడగలదా? తన తల్లికి పెట్టిన రీతిగా. ఒకవేళ నిజంగానే పెట్టిందనుకో, ఒకవేళ నటిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబ సంసారం అంతా, బాధ్యత అంతా నా చేతికి ఇవ్వాలి, పెత్తనం నా చేతిలోకి రావాలి. ఇదిగో నేను ఒక అత్తగారికి కోడలుగా ఉన్నాను, కానీ నేనే నా అత్తగారికి అత్తలాగా ఉండాలి అని ఒక అంశము కలిగి, దృఢత్వం కలిగి ఏం చేస్తుందంటే ముందు బిస్కెట్ వేస్తారు, ఒకవేళ నిజంగా ముద్దు పెట్టిందంటే కనుక. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏం కనబడుతుందంటే కోడలని అత్త ముద్దు పెట్టుకుంటుంది. ఒక ఆవిడ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది తన దారి తాను. ఎవరు? ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమంటూ ఉన్నది? కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సుఖమైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైనా నీ జనమే నా జనము, నీవు పాతి పెట్టే చోటే నన్ను నువ్వు పాతి పెట్టాలి. నీవెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్ని బాగున్నా సరే కానీ అత్తగారిని మామగారిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తున్నారు. ఎవరు? కోడళ్ళు. ఇప్పుడు కోడళ్ళకు వచ్చిందిలే అనుకుందాం, మరి కొడుకులకి ఏమైందంటే వీరికి వచ్చేసింది. ఇది ఒక భయంకరమైన రోగం. ఒక బిడ్డనిచ్చిన అత్తమావల్ని తల్లిదండ్రులుగా నువ్వు స్వీకరించకపోయినా, భర్తనిచ్చిన తల్లిదండ్రులను నువ్వు తల్లిదండ్రులుగా స్వీకరించకపోయిన భార్య, ఆ కుటుంబంలో సంతోషము ఉండదు. ఈరోజు చూస్తే అనేక మంది ప్రజలు, అనేక మంది తల్లిదండ్రులు ఓల్డేజ్ హోముల్లో, అనాథాశ్రమంలో బతుకుతున్నారు. కొడుకు మంచి ఉద్యోగం చేసినా, మంచి ఇల్లు కట్టుకున్నా కానీ భార్య మాత్రమే వీరి యొద్ద ఎవరుంటలేదు, తల్లిదండ్రులు ఉండనివ్వట్లేదు. ఎవరు వీళ్ళు? కోడళ్ళు. కొడుకులు కూడా ఉన్నారు, తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసే దుష్టత్వం కలిగిన కుమారులు. అయితే ప్రభువు మాట్లాడుచూ ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో. ఒక కోడలు హత్తుకుంటూ ఉన్నది ఎవరిని? అత్తని. నీ ఉన్న చోటే నేనుంటాను, నువ్వు గెంజి తాగితే నేను నీతో గెంజే తాగుతాను, కానీ నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళిపోను. నీకు నా మీద ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నదో నాకును నీ మీద అటువంటి బాధ్యత కలిగి ఉన్నదని అత్తతో చెబుతుంది. ఎవరివిడా? ఋతు. కాబట్టి ఋతు కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తన దారి తను వెళ్ళిపోయిన వార్పా గురించి పరిశుద్ధ గ్రంథములు మనం లేఖన భాగాల్లో చెప్పుకుంటున్నామా? లేదు. ఋతు కొరకే మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, దైవ జనగమా, బాధ్యత కలిగిన ముద్దు పెట్టింది అత్తగారైన నయోమి. వారి జీవితాలని వెలిగించాలి, సంతోషపరచాలి, వారికి ఉన్నతమైన జీవితాలు రావాలి, వారు ఆశీర్వదింపబడాలి, వారికి కుమారులు కుమార్తెలు కలగాలి, తద్వారా వారు ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. అంతే తప్ప నాతోనే ఉండిపోయి వీరి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని అత్త ఆలోచించింది. చక్కటి ఆలోచన చేసి వారికి వివాహాలు చేసుకున్నామా మీరు వెళ్ళిపోయని బాధ్యత కలిగిన ముద్దు పెట్టి చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముద్దు ఏంటి? బాధ్యత కలిగిన ముద్దు. ఎవరికైనా పెడుతున్నావా బాధ్యత కలిగిన ముద్దుని? బాధ్యతను అప్పగించే ముద్దు పెట్టగలిగే ఆ యొక్క ప్రేమ విలువ నీలో ఉన్నదా? కానీ నయోమి చేస్తున్నది. నయోమి కాదుకూడదు, నాతో పదండి అంటే వాళ్ళు రావాలా వద్దా? పోవాలా వద్దా? వెళ్ళాల్సిందే. కానీ నయోమి తీసుకుని పోవడానికి ఇష్టపడలేదు. ఒక బాధ్యత కలిగి వారి జీవితాన్ని బాగుపరచాలని ఆశపడింది. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనలో కూడా కొన్ని అంశములు వస్తూ ఉంటాయి, బాధ్యతలు అప్పగించేవి. ఎప్పుడు నేను మాత్రమే నేను మాత్రమే నేను మాత్రమే అనుకుని కొంతమందికి తెలియాలి, నయోమి వంటి బాధ్యత నీకు రావాలి. అటువంటి బాధ్యత కలిగిన ముద్దు నీ కోడలికి నువ్వు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు సాగిపోదాం. ఇంకా ప్రభు మనతో ఏం మాట్లాడనే అన్నాడు. లోక సువార్త లోక సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. లోక సువార్త 7వ అధ్యాయము చూడతల్లి 38వ వచనాన్ని చూడండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు
కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరివిడా? పాపాత్మురాలైన ఒక స్త్రీ. అమ్మా, దేవుని బిడ్డలారా, లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు వాక్య భాగాన్ని మనసులోకి తీసుకోవలసిందిగా తెలియజేస్తున్నాను. చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ప్రభు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెనక తట్టుకి నిలబడిన వారెవరు? సర్వోన్నతమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? పరిశ్రయలలో ఒకడు తనతో కూడా భోజనము చేయడానికి ఆయనను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? పరిశ్రయుడి ఇంటికి వెళ్ళాడు భోజనానికని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ కనబడుచు ఉన్నది. ఈమె పాపాత్మురాలు యొక్క స్త్రీ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములు. పాపాత్మురాలు అనగా ఇంకా అన్ని మిళితమైపోయి ఉన్నది కాబట్టి ఈమెకి స్టాంప్ పడిపోయింది. ఏమని? పాపాత్మురాలైన యొక్క స్త్రీ. ఈవిడ పాపాత్మురాలే, పాపములో ఉన్నదే, పాపపు క్రియల్లో ఉన్నదే, పాపపు జీవితంలో సాగిపోతూ ఉన్నది. కానీ ఒకనాడు అనగా ప్రభు సువార్త ప్రకటన భాగంగా వెళుతూ ఉండగా మరి పరిసరులలో ఒకడు ఆయనని, ప్రభువా నీవు మా ఇంటికి ఈరోజు విందుకు రమ్మని పిలిచినప్పుడు యేసు ప్రభులు వారు వారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పట్టణములో ఆ గ్రామములో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకున్నది, నజరైతుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు పరిసరైడి ఇంట బస చేస్తున్నాడు, ఉన్నాడు. ఇదిగో నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నా పాపపు జీవితాన్ని కడుగుకోవాలని ఆశపడింది. ఎవరో? పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆశపడి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్న పరిశ్రయుని ఇంటి యొద్దకు వెళ్ళింది. ఆయన వెనక తట్టున నిలవబడి ఏం చేస్తున్నది? ఇప్పుడు చూడండి, చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క వెనక తట్టున నిలవబడి ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వెనకాల నిలవబడి తన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను పాపిని, నేను పాపాత్మురాలని, పాపములో మునిగిపోయిన దానిని, పాపములోనే ఉన్నదానిని, నీవు సర్వోన్నతమైన కుమారుడివే, నువ్వు జీవాధిపతి అయిన కుమారుడివే, మా పాప భారాన్ని తీసివేయడానికి వచ్చిన లోకరక్షకుడివే, ఇదిగో నీ పాదాల యొద్ద నేనున్నాను అని ఏం చేస్తుందో తెలుసా? తన హృదయము నిండా ప్రభువుని గోజాడుచు కన్నీరు విడిచుచూ ఉన్నది. ఏం చేస్తుందమ్మా? కన్నీరు విడిచుచూ ఉన్నది. ఒక వ్యక్తి కాలు కడుక్కోవడానికి ఎన్ని నీళ్లు కావాలి? ఒక చెంబు, లేకపోతే కొంతమంది 2 చెంబులతో కడుక్కున్న వాళ్ళు ఉంటారు. ఈవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను కడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎంతగా రోధిస్తున్నది, ఎంతగా దుఃఖిస్తున్నది, ఎంత వేదన. ఎక్కడ ఒప్పుకుంటుంది? ప్రభు యొక్క పాదాల యొద్ద తన పాపపు జీవితాన్ని ఒప్పుకుంటూ కన్నీటితో ఆయన పాదాలను కడిగేస్తుంది. ప్రభువా నా పాపాలని క్షమించునైనా, నా పాపపు బ్రతుకుని క్షమించునైనా, నన్ను సంరక్షించునైనా అని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలను కడుగుతూ ఏం చేస్తుంది? ఇప్పుడు తన తల వెంట్రుకలతో ఏంటమ్మా తుడుస్తుంది. తల వెంట్రుకలతో ఆయన కాళ్ళు తుడుస్తూ ఉన్నది. తర్వాత చూడండి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది? కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను కడిగింది, తన వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను తుడిచింది. చక్కగా చేసిన తర్వాత
ఆయన పాదములకు ఏం పెడుతుంది ఇప్పుడు? ముద్దు పెడుతుంది. ఇది ఏ ముద్దు అమ్మా? పశ్చాత్తాపము కలిగిన ముద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముద్దు పశ్చాత్తాపము కలిగిన ముద్దు. పశ్చాత్తాపముతో తనను తాను తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చిస్తూ, నీవే నా రక్షకుడివి, నా లోకములో ఉన్న పాపములే గాని, నాలో ఉన్న పాపపు క్రియలే గాని, నా పాపపు జీవితాన్నే గాని తుడిచివేయగలిగే సర్వోన్నతమైన దేవుని కుమారుడివి నీవు అని ఏం చేస్తుంది? పశ్చాత్తాపము పడుతూ, పశ్చాత్తాపముతో ముద్దు పెడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ప్రభు యొద్ద పశ్చాత్తాపము కలిగిన కన్నీరు గాని, పశ్చాత్తాపము కలిగినటువంటి ముద్దు గాని ప్రభు పాదాలకి పెట్టగలిగావా? ఎప్పుడైనా పెట్టాలని ఆశపడ్డావా? ఎప్పుడైనా నిన్ను నీవుగా ప్రభు యొద్ద ఒప్పుకున్నావా? ప్రభువా, నేను జన్మ పాపిని అని ఎప్పుడైనా ఒప్పుకున్న అనుభవం నీలో ఉన్నదా? కానీ ఒప్పుకుంటుంది పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు పాదాలను తన కన్నీటితో కడిగింది. నీకు వస్తున్నటువంటి సమస్యలలో, బాధల్లో, ఇబ్బందులలో, ఇరుకుల్లో, శోధనలో ఎప్పుడైనా కన్నీరు విడిచచ్చు ప్రార్థన చేస్తున్న అనుభవం నీలో ఉన్నదా? నీ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగాలని ఎప్పుడైనా ఆశపడుతూ ఉన్నావా? లేక నామకార్థమైన ప్రార్థన చేసి ముగిస్తున్నావా? ఇక్కడ ప్రభు క్షమిస్తున్నాడు. ఎవరిని? ఒక పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడా లేదా? క్షమిస్తూ ఉన్నాడు. అటువంటి పశ్చాత్తాపము కలిగిన జీవితము నీలో ఉన్నట్లయితే ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయములోనే నీ హృదయానికి రావాలి పశ్చాత్తాపము. ఎప్పుడైతే పశ్చాత్తాపము కలుగుతాదో అప్పుడే నీవు ప్రభు వినికిడిలో రక్షింపబడతావు. ఎప్పుడైతే నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉంటావో నీవు తగ్గించబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ముద్దు పెట్టింది ఎవరివిడా? ఒక పాపాత్మురాలైన స్త్రీ సర్వోన్నతమైన దేవుని కుమారుడికి ఆయన పాదాలకు ముద్దు పెట్టింది. ఈ ముద్దు పేరు పశ్చాత్తాపము కలిగిన ముద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పశ్చాత్తాపము కలిగిన జీవితం మనలో కూడా రావాలి, ఉండాలి, అలవాటు చేసుకోవాలి. ఇదిగో లోకంలో ఉన్న చెత్త అంతా తీసుకుని వచ్చి నీ హృదయంలో పెట్టుకుంటావే, కానీ పశ్చాత్తాపము నీవు ఈరోజు ఈ దుబాయ్ దేశంలో అన్ని అవయములు సక్రమంగా పనిచేస్తూ మేడం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటూ ఉన్నా, నీవు ఈరోజు సజీవమైన రెక్కల చాటున సంరక్షణలో ఉన్నావు. ఎవరి? దేవుని సజీవమైన రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నావు. అంటే సజీవ లెక్కలో ఉన్నావు, సురక్షితంగా ఉన్నావు, క్షేమముగా ఉన్నావు. నీవు ఇక్కడ బాగానే ఉన్నావు, కానీ నీ కుటుంబము కూడా ఎలా ఉన్నది? దేవుని యొక్క కృపాక్షేమములతోనే ఉన్నది. నువ్వు ఏమంత గొప్పవాడు అని ప్రభు కృప నీ మీద ఉన్నది. ఆయన వెలపెట్టి కొన్నాడు నిన్ను. ఆయన పెట్టిన వెలని నువ్వు జ్ఞాపకం చేసుకో. నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయి. నీ హృదయం దానంతట అదే పశ్చాత్తాపానికి వెళతాది. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిన భావము నీలో ఉన్నదో దేవుని యొక్క కృపను నీవు ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, రెండవది, మొదటిగా బాధ్యత కలిగిన ముద్దు కొరకు చెప్పుకున్నాం. రెండవది పశ్చాత్తాపం కలిగిన ముద్దు కొరకు చెప్పుకున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఏంటవి? ముద్దులు. అమ్మా, ఇవి లోకములో ఉండే ముద్దులు కాదు, లోక అనుసారమైన జీవితంలో కలిగిన ముద్దులు కాదు. ప్రభు వాక్యములు, పరిశుద్ధ గ్రంథములో పెట్టిన ముద్దులు. ఆదికాండము 45వ అధ్యాయం 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడసాగిరి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఎవరు సహోదరులు ఎందుకని ముద్దు పెట్టుకున్నాడు, ఎందుకని పెట్టుకోవాల్సి వచ్చింది? ఎన్నోసార్లు మనం వింటూ ఉన్న వాక్య భాగంలో అమ్మా ఎవరైనా యోసేపు గారిని అన్నలు ఏం చేశారు? గొంటలో పడేశారు. ఇదిగో మళ్ళీ వీడు చనిపోవడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏమున్నది? ఎందుకు ఆ ఐగుప్తులు వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం. ఎవరికమ్మా? అమ్మేద్దాం. అమ్మేసి ధనాన్ని తీసుకుందాం. మన తండ్రితో అడవి మృగం ఏదో తమ్ముని చంపి తినేసిందని అబద్ధం చెబుదాం. వాడు హంగిని తీసుకుని తండ్రి ఎత్తుకెళ్ళారు. ఎవరైనా తండ్రి? యోసేపు గారి తండ్రి యాకోబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారి తండ్రి ఎవరమ్మా? యాకోబు గారు. యాకోబు గారు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడిగా కనబడుతున్నాడు. ఎవరైనా? యోసేపు మీద అధికమైన ప్రేమ కలిగిన తండ్రి. అయితే అన్నలకి నచ్చలేదు. ఇదిగో మన తండ్రి మనలందరినీ పక్కన పెట్టి వీడిని మాత్రమే ప్రేమిస్తాడు, వీడికి మాత్రమే ఏదైనా ఇస్తాడు, వీడికి మాత్రమే రకరకాల దుస్తులు ఇస్తూ ఉన్నాడు అని ఏమైపోయారు? కపటమైన హృదయం కలిగిన వారు అయిపోయారు. ఒకనొక దినమున యోసేపుని అమ్మేశారు. యోసేపుని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నాడు ఇప్పుడు? రాజమందిరంలో ఉన్నాడు, ఫరో ఇంటిలో. అయితే యోసేపు గారి యొక్క జీవిత చరిత్రను మనం అనేక మార్లు మాట్లాడుకుంటూ ఉన్నాము కదా. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? ఆదికాండము 45:15 అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు రాజనగరిలో ఉన్నాడు. యోసేపుని ప్రభువు ఆశీర్వదించాడు. ఎందుకని? పాపాన్ని విడిచి పారిపోయిన బిడ్డగా యోసేపు కనబడుతున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డగా యోసేపు కనబడుతూ ఉన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు అనే నీతిమంతుడిగా ఉన్న యోసేపు ఒక రాజ్యానికి ప్రధానిగా మారిపోయాడు. అయితే విసర్జించినటువంటి అన్నలు, విడిచిపెట్టినటువంటి అన్నలు, నిందలు చేసిన అన్నలు, అమ్మేసుకున్న అన్నలు, కష్టం వచ్చింది. తినడానికి కూడా తిండి లేని సమయం వచ్చింది. ఒకటి కరువు ముంచి వేసింది ఆ ప్రాంతం అంతా. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ధాన్యం కొరకై యోసేపు ఎద్దకు వెళుతూ ఉన్నారు. అయితే వెళుతున్న అన్నలకు తెలీదు మేము వెళుతున్నది నా తమ్ముడైన యోసేపు ఎద్దకని. వెళ్ళారు. వీరిని చూసిన వెంటనే గుర్తించిన వ్యక్తి ఎవరో? యోసేపు గారు గమనించాడు, చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పండి, చదవారు కదా. అతను తన సహోదరులందరూ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? తృణీకరింపబడిన వాడు ఎవరు? యోసేపు. అవమానపరచబడిన వాడు యోసేపు. అమ్మి వేసబడిన వాడు యోసేపు. జైలు కటకాల వెనకబడిన వాడు యోసేపు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ మరి ఐగుప్తు దేశానికి ప్రధానిగా మారిపోయాడు యోసేపు. అయితే అన్నలంతా కలిసి వెళుతూ ఉన్నారు తృణీకరింపబడిన తమ్ముని యొద్దకు. యోసేపు యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు యోసేపు గమనించాడు, వీరునా అన్నలు వస్తున్నారు అని. అయితే మరి ఈ రోజు లోకములో ఉన్న అన్నదమ్ములు అయితే కనుక నిజంగా గుంటలో పడేసినందుకు పెద్ద కత్తోడు తీసుకుని ఎదురొస్తున్న వారిని నరుకుకుంటూ వెళ్ళిపోతారు. అవునా కాదా? ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటి? కుటుంబాల్లో అన్నదమ్ములకి గొడవలు, అన్నదమ్ములకు పడదు, అన్నదమ్ములు ప్రేమించుకోరు, అన్నదమ్ములు ఒకరిని ఒకరు కలుసుకోరు, ఒకరితో ఒకరు ఏకభావం, స్వభావం, ప్రేమభావం కలిగి ఉండరు. ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మేసినా, బాధ పెట్టినా, అవమానించిన, కానీ తన ప్రేమను మాత్రము విడిచిపెట్టలేదు. వాళ్ళంత దారుణమైన స్థితిని చేశారే యోసేపుకి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వారి మెడ మీద పడి ఏం చేస్తున్నాడమ్మా? వారి మెడ మీద పడి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ ముద్దో తెలుసా? చెప్పాలి. ఇది ఏ ముద్దో తెలుసా? క్షమాపణ తెలియజేస్తున్నా ముద్దు. నేను క్షమించాను అనే భావాన్ని తెలియజేస్తున్నా ముద్దు.
ఈరోజు మన శత్రువునే, లేకపోతే మనతో గొడవ పడుతున్న వారిని, మనతో రోజు దెబ్బలాడుతున్నటువంటి వారిని, మన కుటుంబస్తులనే, లేకపోతే మన సంఘస్థులనే, లేకపోతే మన రూమ్లోనే, లేకపోతే పక్క రూమ్లోనే ఏదో జరుగుతూ ఉండగా క్షమాగుణాన్ని తెలియజేసేది దేనితో చెప్తారు? చెప్పాలి, ప్రేమతో చెబుతూ ఉంటాం. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? కొంతమంది కౌగిలించుకుంటారు. తప్పైపోయింది ఆయన. వీరేం చేస్తున్నారు ఇప్పుడు? యేసోపు వారి అన్నలు అడుగుతున్నారా క్షమించమని? లేదు. ఎటువంటి క్షమాపణ కోరకముందే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన అన్నలను చూస్తుండగా క్షమాపణ కలిగిన ముద్దు పెడుతున్నాడు అన్నలకే. మీకు నా యొద్ద నుండి ఎటువంటి హాని జరగదు అని చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఏ ముద్దమ్మా? క్షమాగుణం కలిగిన ముద్దు. ఇటువంటి క్షమాగుణము నీలో ఉన్నదా? ఉన్నదా? ప్రభు అంటున్నాడు, శత్రువునైనా సరే నువ్వు ప్రేమించాలి. మొదటగా నువ్వు క్షమించాలి. నిన్ను చంపగోరిన వాడిని కూడా నువ్వు క్షమించు. ఆ తర్వాత దేవుని ప్రేమను నువ్వు చూపించు. వాడిలో చలనం మొదలవుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువేస్తూ ఉన్నారు. ఆయనను చంపేస్తూ ఉన్నప్పుడు ఏమైనా ప్రభు మాట్లాడా? మాట్లాడలే. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు గారి కత్తిని చూసి చెవిని నరికేశాడు. నరికడా లేదా? అప్పుడు ఏమంటున్నాడు ప్రభువు? వారి పనిని వారిని చేయనివ్వండి, ఇది నా తండ్రి వల్ల జరుగుతున్న కార్యమై ఉన్నది. నేను నా తండ్రి నెరవేర్పును నెరవేర్చడానికి వచ్చిన కుమారుడినని చెప్పి మళ్ళీ ఆ చెవిని ఏం చేశాడు? ఆయన అతికించాడు. ఎంత క్షమాగుణము కలిగిన ప్రభు అమ్మ. సిలువ వేస్తూ ఉన్న సమయంలో కూడా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని నీవు క్షమించమని కోరినటువంటి గొప్ప దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు వారు. అయితే ఇక్కడ యోసేపు చూపిస్తున్నాడు ఏంటిది? క్షమాగుణము కలిగిన ముద్దు. ఇది క్షమాపణ ముద్దుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ క్షమాపణ ముద్దు నీలో కూడా కలిగి ఉండాలి. నీ శత్రువునైనా, బంధువునైనా, ఇంటి వారినైనా, కుటుంబస్తులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లులైనా, ఎవరినైనా సరే నువ్వు క్షమించగలిగే గుణము నీలో రావాలి. ఎప్పుడైతే వస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు సాగిపోదాం. త్వరగా ముగించేస్తాను, చాలా సమయం అయిపోతూ ఉన్నది. ఆదికాండము 33:3-4 వచనాలు చూడండి అమ్మా. అమ్మా చెప్పాలి. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు యాషోవు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనంగమా, వీళ్ళెవరు? యాకోబు, యాషావు. యాషావుని మోసగించాడు ఎవరు? యాకోబు మోసగించాడు. యాషోబు మోసగించి ఏం పొందుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తర్వాత తన తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదములన్నీ కూడా అతనే పొందుకున్నాడు. అయితే యాషోబు ఏం చేస్తాడని భయపడి పారిపోయాడు యాకోబు. యాకోబు పారిపోయి తన మామ దగ్గర అనగా లాబాను దగ్గర అతనేం చేస్తున్నాడంటే కొలువు చేస్తూ ఉండిపోయాడు. అయితే తిరిగి మళ్ళీ నా పట్టణానికి వెళ్ళాలి, నా గ్రామానికి వెళ్ళాలి, నా యొక్క బంధుమిత్రులను కలవాలని యాకోబు ఏం చేస్తున్నాడంటే తనకున్న భార్యలను, ఆస్తిని, బిడ్డలను సమస్తాన్ని వెంట పెట్టుకుని అన్న దగ్గరికి సాగిపోతూ ప్రయాణమే వెళ్తున్నాడు. అయితే మరి తమ్ముడు చేసిన పని ఏమైనా మంచిదా? కాదు. యాకోబులో ఏముండిపోయింది? భయం ఉండిపోయింది. ఏమో నా అన్న నన్ను ఎదుర్కొని నన్ను ఎక్కడ చంపేస్తాడో, నా మీద ఇంకా కోపము, ప్రతీకారము, పగతో ఉన్నాడేమో అని భయపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యాషావు ఎదురవుతున్న సమయం వచ్చేసింది. యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? 7 మార్లు. ఏంటమ్మా చూడండి ఒకసారి.
తాను వారి ముందు వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిలపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యాషావు రానే వచ్చాడు. 7 మార్లు సాగిలపడిన యాకోబును చూస్తూ ఉన్నాడు. అయితే యాకోబు చేసినటువంటి మోసానికి యాషావు ఏమైనా కత్తి తీశాడా? తీయలే. ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుని వెళ్ళి ఏంటమ్మా తన తమ్ముడైన యాకోబును చూస్తూ అన్న అయినటువంటి యాషావు పరిగెత్తుకుని వెళుతూ తన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. నా ప్రియ తమ్ముడా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలము, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలము. అయితే నీవును నేను వేరుగా ఉన్నాము అని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇదే ముద్దో తెలుసా? ఇదే ముద్దో తెలుసా? అంగీకారమైన ముద్దు. నీవు నా యొద్దకు రావడానికి నాకు సమ్మతమే, అంగీకారమే. నీవు చేసిన తప్పుదములన్నీ నేను మరిచిపోయాను అని ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకే ఒక్క ముద్దు. ఎక్కడా? మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అంగీకారం తెలియజేస్తున్నాడు. నా సహోదరుడా, నీవంటే నాకు ప్రేమ, నీవు నాతో కలిసి ఉండుట సంతోషము, నీవును నేనును నా తండ్రి దేశములోని నివాసము చేసేదమని అంగీకారము తెలియజేస్తున్నాడు. ఎవరు? యాషావు. అయితే వారిద్దరూ కలిసి ఏం చేస్తున్నారమ్మా? కన్నీరు విడుస్తున్నారు. అమ్మా, ఇటువంటి అంగీకారమైన ముద్దు నీలో ఉన్నదా? ఇటువంటి అంగీకారం కలిగిన గుణము నీలో ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే అంగీకారం కలిగినటువంటి గుణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. కొన్ని విషయాలలో అంగీకరించలేం. భర్త కొన్ని విషయాలు చెప్తే భార్య అంగీకరించదు. భార్య కొన్ని విషయాలు చెప్తే భర్త అసలే అంగీకరించడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి బిడ్డలిద్దరికి ఏదైనా చెప్పాలి, ఏదైనా నేర్పించాలి, ఏదైనా మంచి త్రోవలో పెట్టాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాటలని అంగీకరించారు. కానీ ఇక్కడ మోసము చేసిన తమ్ముడిని కూడా అంగీకారము ముద్దు పెట్టి ఆహ్వానిస్తున్నాడు. ఎవరు? యాషావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్గా ఇంకా ఒకే ఒక్క ముద్దు. ఏంటమ్మా? ఒకే ఒక్క ముద్దు కొరకు చెప్పుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. ఎన్ని ముద్దులైనవి ఇప్పుడు? 4. ఏమేమిటి? బాధ్యత కలిగిన ముద్దు, పశ్చాత్తాపము కలిగిన ముద్దు, క్షమాపణ కలిగిన ముద్దు, అంగీకారం కలిగిన ముద్దు. నా 5వ ముద్దుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. లూకా సువార్త 15:20. వారింకను దూరముగా ఉన్నప్పుడే, అమ్మా ఏంటమ్మా? తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఎవరి కోసం మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఇప్పుడు మనము తప్పిపోయిన కుమారుడు. ఏంటమ్మా? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద తన ఆస్తిని అంతటినీ పంచుకుని మరి దేశాంతరం పొట్టిపోయినటువంటి ఒక కుమారుడు నిమిత్తమై మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కుమారుడు లోకానుసారమైన జీవితము, పాపపు జీవితము, చెడు జీవితము జీవించుచు మరి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా సర్వనాశనము చేసుకుని ఇప్పుడు లాస్ట్కి ఏమైపోయాడో తెలుసా? పందులు తినే పొట్టు కూడా దొరకకుండా ఆకలితో అలమటిస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బిడ్డలు అంటూ ఉంటారు కుమారులు తల్లిదండ్రులతో, ఏం సంపాదించావు మాకు, ఏమిచ్చావు మాకు. ఏంటమ్మా? ఏం సంపాదించావు, ఏమిచ్చావు? ఈ జీవితాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఎవరు కారణమయ్యారు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లేకుండా నువ్వు వచ్చావా? నీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు తల్లిదండ్రులు. యుక్త వయసు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఖరీదైన బైక్ కొనిస్తేనే అమ్మా నేను కాలేజీకి వెళ్తాను, లేదనుకో మా కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతానని ఒకడు తల్లిని భయపెడుతున్నాడు. ఆ తల్లి ఇజ్రాయెల్లో ఉన్నది. ఏంటమ్మా? ఆ తల్లి ఏమో ఇజ్రాయెల్లో ఉన్నది.
కొడుకు ఇంటి దగ్గర చదువుకుంటున్నాడు. నాయనా రే, నీకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత నీకు నేను బైక్ కొనిస్తానంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేసావమ్మా నువ్వు? నాకు ఏమిచ్చా? కేవలం 2 లక్షల రూపాయలు బైక్ కొనివ్వలేవా? నువ్వు కొనివ్వలేదనుకో, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఇలా ప్రశ్నించే కొడుకులు ఉన్నారు. అటువంటి కొడుకే ఈ కొడుకు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తన దగ్గర ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని 2 భాగములుగా చేసి పంచుకుని వెళ్ళిపోయాడు. నా ఆస్తితో నేను బ్రతుకుతాను, నా సంతోషాలు నావి, నా సుఖాలు నావి, నా దుఃఖము నాదే, నేను మీతో కలిసి జీవించలేను, నాది నాకిచ్చే, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టు తిరిగి వచ్చాడా? ఏమైపోయాడు? తినడానికి తిండి లేకుండా, వేసుకునడానికి వస్త్రములు లేకుండా, ధరించడానికి చెప్పులు లేకుండా బికారైపోయాడు. అయితే మనస్సు కలిగింది. ఇదిగో నా తండ్రి యొక్క అనేక మంది పనివారు ఉన్నారు, వారు తృప్తిగా తింటూ ఉన్నారు, కానీ నాకు తినడానికి పందులు తినే పొట్టు కూడా లేదు. కాబట్టి నేను తిరిగి మళ్ళీ నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని నిశ్చయించుకుని అనుకున్నాడు. నా తండ్రి దగ్గర పనివారులు నన్ను కూడా ఒక పనివాడిగా పెట్టుకుంటే చాలు, కుమారుడిగా పెట్టుకోక్కర్లేదు అనుకున్నాడు. అయితే వెళుతూ ఉన్నాడు. వాడింకనూ కూడా గేటు దగ్గరే ఉన్నాడు, గుమ్మం దగ్గర, గేటు దగ్గర. తండ్రి చూశాడు గృహంలో నుంచి. ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ కొడుకును ఎదుర్కోవడానికి వెళుతూ ఏం చేశాడంటే కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ ఏ ముద్దిదమ్మా చెప్పాలి? తండ్రి ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు, పాడు చేశాడు, దుష్ట సాహసాలు పట్టాడు, చెడిపోయాడు. అయినప్పటికీ కూడా వాడి శరీరం అంతా వాసన కొడుతున్న రీతిలో ఉన్నాడు, మురికి వస్త్రములతో ఉన్నాడు, మురికి చేతులతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఇది ఏ ముద్దు? ప్రేమ కలిగిన ముద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఏ ముద్దమ్మా? ప్రేమ కలిగిన ముద్దు, ప్రేమ ముద్దు. కొడుకును చూస్తే తండ్రి పుత్రోత్సవముతో, తండ్రి యొక్క ప్రేమతో మురికిలో ఉన్న వాడిని వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇది ప్రేమ ముద్దు. లోక అనుసరమైన జీవితంలో పాపపు ఊపిలో మునిగిపోయిన నన్ను కూడా ప్రభు ముద్దు పెడుతూ ఉన్నాడు. ఏ ముద్దు? ప్రేమ ముద్దు. నిన్ను కడిగి వేయాలని ముద్దు. ఇటువంటి ప్రేమను చూపిస్తున్న తండ్రి అయినటువంటి దేవుని నువ్వు విడిచిపెడుతున్నావేమో, ఇది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ప్రభు యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటూ సాగిపోవాలంటే నీవు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి నా తండ్రి అయిన దేవుని యొద్దకు నేను వెళితే, ఆయన సన్నిధిలో నేను నివాసము చేస్తే, ఆయన నేను ఆరాధిస్తే, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను అనుసరిస్తే ఏం కలుగుతాదని ఆలోచించాలి. రక్షణ, శాంతి, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము కలుగుతుంది. ఎప్పుడైతే నీలో ఆ హృదయం వస్తాదో ప్రభు నిన్ను ప్రేమిస్తాడా? ప్రేమించడా? ప్రేమిస్తాడు. ఎంత ఘోరమైన పాపినైనా సరే ఆయన క్షమించే ప్రేమికుడై ఉన్నాడు నా ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్గా ఆఖరిగా పెట్టిన ముద్దు ఏంటిది? ప్రేమ ముద్దు. తన ప్రేమని వ్యక్తపరుస్తూ కొడుకును ముద్దు పెట్టుకుంటున్నాడు. అయ్యో ఒరే, నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైందో, నీ మురికి బట్టలు, నీ మురికి దుస్తులు, నాయనా నువ్వు దూరంగా ఉండరా, ముందే స్నానం చేస్తారా అంటున్నాడా? లేదు. పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. వాడి యొక్క వాసన కొడుతున్నా సరే మన యొక్క కూడా వాసన కొడుతుంటుంది. హృదయం నిండా పాపాన్ని నింపుకుని మన ఆలోచనలు వేరే, మన పనులు వేరే, మన ఊహలు వేరే అయినా సరే మన దగ్గర రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి. కానీ ప్రభు నిన్ను ఎప్పుడు కూడా ముద్దు పెట్టుకునేవాడిగానే ఉన్నాడు. ఎందుకనంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, చక్కటి వర్తమానాన్ని తెలుసుకున్నాం. ఏంటి ఈరోజు వర్తమానము? ముద్దు. ఇది లోకానుసారమైన ముద్దు కాదు, కానీ దేవుని ప్రేమ కలిగిన ముద్దు. ఆ యొక్క ముద్దును మనం తెలుసుకున్నాం. 5 విషయాలు చెప్పాలి. త్వరగా చెప్పేస్తే వాక్యాన్ని ముగించుకుందాం. బాధ్యత కలిగిన ముద్దు, పశ్చాత్తాపము కలిగిన ముద్దు,
క్షమాపణ కలిగిన ముద్దు, అంగీకారం కలిగిన ముద్దు, ప్రేమ కలిగిన ముద్దు. ఈ అన్నిటిలో ఏమి కనబడుతూ ఉన్నది? ప్రేమ. ఎప్పుడైతే నీలో ప్రేమ అనే స్వభావం ఉన్నదో ఈ ముద్దులన్నీ నీలో ఉన్నట్లే. ప్రేమ లేకుండా క్షమాపణ ఉంటుందా? ప్రేమ లేకుండా అంగీకారం ఉంటుందా? ప్రేమ లేకుండా బాధ్యత ఉంటుందా? ఉండదు. కాబట్టి మొదటిగా నీకు కావలసింది ప్రేమ. ఫస్ట్ తెలుసుకోవలసింది ప్రేమ కలిగిన ముద్దు నీలో నివాసము చేయాలి. నీవు ధ్యానించాలి. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు జీవిస్తూ సాగిపోవాలి. అప్పుడే దేవుని ప్రేమను పొందుకోగలవు. నీవు నీ కుటుంబము కూడా ఆశీర్వదించబడనై ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనంగమా, ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయామేమో. ఇక ముందునైనా మనం తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితము, పరిశుద్ధత కలిగిన జీవితముతో మనం సాగిపోవాలని ప్రభు యొక్క దీనదాసునిగా నేను తెలియజేసుకుంటూ, మరి చెప్పబడిన ఈ వాక్యము దేవుని వినికిడిలో ఆశీర్వదింపబడి మీ జీవితాల్లో ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రభు దీనదాసురాలు ముగింపు ప్రార్థన చేయగా ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. మరి ఇప్పటి వరకు జూమ్ లైవ్ నడిపిస్తున్న తమ్ముడు రవి కుటుంబానికి ప్రభు పేరటి వందనాలు. మరి ఫేస్బుక్ లైవ్ని, అదేవిధంగా చక్కటి సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేసిన తమ్ముడు రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బిడ్డలు ఇంకనూ కూడా మరి అనేక మంది మరి సంఘము కొరకే, సంఘ పరిచర్య కొరకే పనిచేసే యవనస్తులు మరి జీవము గల దేవుని సంఘములో లేచులాగున మరి ప్రార్థన చేయాల్సిందిగా